భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే ఆర్యభట్ట. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే భాస్కరాచార్య. ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా. ఆకృష్యతే తత్పతతీవ భాతి సమ్మే సమంతాత్ క్వపతత్వయం వే. భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును. కావున అవి భూమిపై పడుచున్నట్లు కనిపించును. భాస్కరాచార్యులు శంకర శకం 1159 సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది సుశ్రుతుడు. మనం తెల్లతోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా. గూగుల్లోకి వెళ్ళి సుశ్రుత మహర్షి ఇన్ ఆస్ట్రేలియా 96 చూడండి. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ రాక్స్ లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు. విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది. ఆ వర్ణన చదవండి. అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః. వాయుబంధక వర్ణ నిబద్ధియానమస్తకే ఉదాన స్వలగత్వే విభర్త్యాకాశయానకం. దీని భావం, ఒక 100 కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధక వస్త్రంలో బంధించినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది. అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు. 1 తడిల్ పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది. 2 సౌదామిని రత్నముల ఘర్షణ నుండి పుట్టునది. 3 విద్యుత్ మేఘముల ద్వారా పుట్టునది. 4 శతకుంభి 100 సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది. 5 హృదని స్టోర్ చేయబడిన విద్యుత్తు. 6 అశని కర్రల రాపిడి నుండి పుట్టునది. విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి. 4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం బ్యాటరీ. సంస్థాప్య మున్మాయే పాత్రే తామ్రపత్రం సుసమృతం చాదీల్ సిక్కిగ్రీవేన అర్ధాభికాసపంసుభిః దస్తలోష్టో నిదాతవ్య పరదాశ్చాదిస్తతాత సంయోగాల్ జాయతి తేజో మిత్రావరుణ సంజనితం.